నమస్కారం. జీసీఆర్జేవై వార్తావానికి స్వాగతం. ఈరోజు వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్నది యు నాగదుర్గారావు, తెలుగు శాఖ నుంచి. ముందుగా కళాశాల వార్తలు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఏఐసిటి ఆధ్వర్యంలో 6 రోజుల పాటు నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం శనివారంతో ముగిసింది. ఫిజిక్స్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇన్నోవేషన్ ఫర్ బెటర్ ఫ్యూచర్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ వార్తలు. బ్రిటన్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అమెరికా, పాలస్తీనా దేశాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినప్పటికీ పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించింది. వాణిజ్యాన్ని చూపి భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నిలువరించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొకసారి పేర్కొన్నాడు. జాతీయ వార్తలు. ప్రధానమంత్రి మోదీ గారు ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. నేటి నుంచి దేశంలో జీఎస్టీ పొదుపోత్సవం, భారీగా తగ్గనున్న నిత్యావసర వస్తువుల ధరలు. రాష్ట్రీయ వార్తలు. రాష్ట్రంలో నేటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం. శాసనసభలో నేడు వ్యవసాయంపై చర్చ. క్రీడా వార్తలు. ఆసియా కప్లో పాకిస్తాన్తో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఈ టోర్నీలో పాకిస్తాన్పై భారత్కి ఇది 2వ విజయం. ఇవాల్టి వార్తలు ఇంతటి సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. ధన్యవాదాలు.